గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, మనకి గోచారంలో బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 మార్చి నుంచి 26వ తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మీనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది. అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్. మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు. సింహలగ్నము, సింహరాశి. మీకు లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకుంటే హ్యాపీగా. లగ్నం తెలియదండి, హ్యాపీగా చంద్రుడి నుంచి చూసుకోవచ్చు, సింహరాశి అని చూసుకోవచ్చు. నో కన్ఫ్యూజన్. చాలామంది అడుగుతున్నారేమండి నేను లగ్నం చూసుకోవాలా, రాశిని చూసుకోవాలా? నేను చెప్పేది ఏమిటంటే లగ్నం చాలా బలమైంది కాబట్టి లగ్నం నుంచి చూసుకోండి. తెలియని వారు రాశి కూడా బలమైందే సెకండ్గా అని పరాశర మహర్షి మనకు చెప్పాడు. సో నో నీడ్ టు వరీ. ఇక్కడ మనము ఇవాళ చెప్పుకునే టాపిక్లో శనికుజుల కలయిక, బుధుడు నీచ పొందుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీకు ఒక మంచి జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. అయితే దీనివల్ల కలిగే మంచి చెడు ఏమిటి, ఏం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను మీకు ఇప్పుడు. బుధుడు అష్టమ స్థానంలో నీచ పొందుతున్నాడు. అష్టమం సడన్గా బిజినెస్ రిలేటెడ్, లాభాలు రిలేటెడ్, 2 and 11th లార్డ్ అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ మూలంగా మీరు కనుక తప్పుడుగా అంచనా వేశారు, ఏం పర్లేదులే అని చెప్పని అనుకున్నారు, ఏం కాదులే ఏముందిలే చాలా ఇది కూడా పోతే పోయిందని అనుకున్నారు, నెగ్లిజెన్సీగా ఉన్నారు షేర్ మార్కెట్ అండ్ బిజినెస్ విషయంలో, మీకు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. అలా కాదు, నేను అలర్ట్గా ఉంటాను, నేను విష్ణువుని నమ్ముకున్నాను, ఎప్పుడు విష్ణు నామాన్ని నేను చేస్తూ ఉంటాను, నాకేంటి అమ్మవారు ఉంది నాకు అని చెప్పి అలర్ట్గా ఉన్నారు, మీకు లాభం కలుగుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అలర్ట్గా ఉండి భగవంతుని నమ్ముకుంటే లాభం కలుగుతుంది. అలర్ట్గా లేకుండా ఉన్నట్లయితే ఈ విషయంలో డ్రాస్టిక్ ఇబ్బంది కలుగుతుంది. నేను ఇలాగేదో భయపెడుతున్నాను అనుకోకండి, మీ జాగ్రత్త కోసం చెప్తున్నా. అలాగే సప్తమ స్థానంలో శనికుజులు ఉన్నారు. శనికుజులు సప్తమంలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త, ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లైఫ్ పార్ట్నర్ విషయంలో. రెండవది ఏమిటి అంటే లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో, అంటే పెళ్లి విషయంలో, వివాహం విషయంలో ఒక వ్యక్తిని ఎంచుకుంటాంగా ఏమవుతుంది, చాలా మటుకు సొసైటీలో జరిగేది ఏంటంటే చాలా సంబంధాలు చేసామండి, విసిగిపోయామండి, ఏదో ఒకటి కానిచ్చామని చేసామండి, ఆ ఒక్క దగ్గర మిస్టేక్ చేసాము సార్, మేము అనవసరంగా తొందరపడి చేసుకున్నాము, తీరా చూస్తే నా మైండ్ సెట్కి అమ్మాయి మైండ్ సెట్కి, లేదా ఈ అమ్మాయి అనుకోండి అమ్మాయి మైండ్ సెట్కి అబ్బాయి మైండ్ సెట్కి సెట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎలా వదిలించుకోవాలో, ఏమవుతుందో ఏమిటో, ఈ గొడవలు మేము భరించలేకపోతున్నాం అంటారు. ఆ కాంబినేషన్ మీకు సప్తమ స్థానంలో నడుస్తుంది. సో కేర్గా ఉండండి. మీ పార్ట్నర్స్కి ఏదైనా అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి, బికాజ్ ఆఫ్ 4th లార్డ్. అలాగే మీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ని కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళమని చెప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి రవి ఎగ్జాల్టెడ్ అంటున్నారు, రాస్యాధిపతి రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వెళ్తున్నాడు. ఇది ఒక మంచి ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే గ్రహం ఎప్పుడు కూడా మంచి చేస్తుంది, ఇబ్బంది ఇచ్చేటప్పుడు ఇబ్బంది ఇస్తుంది. దాని పని అది. భగవంతుడు ఆ సాఫ్ట్వేర్ని ఆ గ్రహానికి అప్పచెప్పాడు అంతే. మన మీద ద్వేషము, కోపము ఏమీ ఉండవు గ్రహాన్ని, గుర్తుపెట్టుకోండి. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఏమిటండి, రవి
భాగ్యస్థానంలో సంతానానికి కారకుడు ఎగ్జాల్ట్ అయినప్పుడు సంతాన యోగాన్ని ఇస్తాడు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఈ టైంలో ప్రయత్నం చేయండి. ఇది ఏప్రిల్ 14th టు మే 1 లోపల చేసే మీ ప్రయత్నం ఖచ్చితంగా సంతానానికి యోగిస్తుంది. మరి రెండవది ఏమిటి? రాజకీయంగా యోగిస్తుంది, బికాజ్ ఆఫ్ రవి రాజకీయానికి కారకుడు. మూడవది ఒక మంచి ఉపాసన, ఒక మంచి గురువు దగ్గర ఒక మంచి మంత్రం తీసుకుని ఉపాసన చేద్దాం అనుకుంటున్నాను, ఈ టైంలో చేయండి. ఖచ్చితంగా మంచి తొందరగా కనెక్ట్ అవుతారు మీరు. అలాగే స్నేహం, ఈ సమయంలో చేసేటువంటి స్నేహాలు మంచి దారికి తీస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా ఏదైనా అమ్మవారి ఆలయంకి వెళ్ళండి, శక్తి దేవత ఆరాధన చేయండి, బుధ శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గోవుకి బెల్లము క్యారెట్లు మరియు గోంగూర తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు జాతకమే తెలియదండి, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు. ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే, నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా, జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అల్లర్లు జరిగాయి. బాంబు పేలుళ్ళు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. బాంబు పేలుళ్ళు కూడా జరిగాయి. అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి, అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో. అంటే అదేదో నా గొప్పతనం కాదండి, 1% కూడా నా గొప్పతనం కాదు, మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా. ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ, అందుకే నేను గొప్పగా చెప్పేశాను, ఇదంతా తప్పు. నా అలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాదధూళి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి. ఈ శని కుజుల కలయిక ఉంది, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే, ఈ 2 నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు. షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే, దీనివల్ల నష్టపోతారు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొనిపెట్టేసారా నాకు తెలుసు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు, కొంటాడు, పక్కన పెడతాడు, టక్కన రైజ్ అవుతుంది, అమ్ముతాడు, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది, అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది. ఇక రెండవది, ఇక్కడ రవి శనిని కుజుణ్ణి రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల. నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం, ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో చెప్తా అన్న, ఏమిటది అంటే, శని కుజులు కలయిక ఉండడం వల్ల చేసే జాబ్లో ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ, మార్పులు జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే, కుజుడు ఈజ్ ఫైటింగ్, ఈ కలయిక ఉంది ఇక్కడ. అలాగే ప్రతి బిజినెస్లోని ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్లు, ఈ బిజినెస్లు, ఎందుకంటే బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది. బిజినెస్లో కానీ జాబ్లో కానీ. మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుందా అంటే ఏమీ లేదు. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను, ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉందో మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది. అదేమిటో చెప్తాను చూడండి. మీకు దగ్గరలో గోశాల ఉందండి, సింపుల్గా ఏం లేదు, పిడికెడు బెల్లము, క్యారెట్లు, ఆకుకూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి
ఆ గోవు దగ్గరికి వెళ్ళి, దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారే గోవు రూపంలో ఉందని భావించండి. అమ్మవారి ఈ రూపంలో ఉంది, అమ్మవారికి నేను తినిపిస్తున్నాను, నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి. మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు, అమ్మవారే చూసుకుంటుంది. ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో గనక నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, విపరీత ధనయోగాలున్నా, భగవత్ అనుగ్రహము అంటారు. అంటే గురుగ్రహం కనుక రాశిని చూస్తున్నా, లగ్నాన్ని చూస్తున్నా, జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు. ఎలా అంటే, ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తికి బుల్లెట్ తగులితే ఏమవుతుంది, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు, నాకు జాతకం లేదు, మరి ఏం చేయాలి? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుబలము రావాలి, మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటి మీ గురువుని తెలుసుకోండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తెలుసుకోండి. లేదా దత్తాత్రేయుడిని, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, గురుబలం వచ్చేస్తుంది. రెండవది, శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి, లేదా చందనం రాయండి, చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. పరోపకారం చేయండి. అంటే ఏమిటి, ఎవరికైనా ఏదైనా అన్నమో వస్త్రమో ఏదో ఒకటి దానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే. ఎందుకు, మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అబ్బాయి ఎలారా నాయన నా ఫుడ్ అనుకున్నాం, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా, గురుతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా చిన్నపాటి హెల్ప్, మీకు తోచిన హెల్ప్ చేయండి, ఇది కూడా గురుబలంగా మారుతుంది. ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా, మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి. ఇంకొక విషయం చెప్తాను, పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు, ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం. అంటే తీసుకెళ్ళి, అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం, బరువులు పెంచుతాం. పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం. అంటే ఏంటి, పడమర పెంచేసేటువంటిది, లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము, పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము, అంటే పడమర నుంచి ఎక్కువ వెలుతురు వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా. ఎందుకు అంటే, దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తును కూడా వాడుకుంటుంది అది గ్రహం. అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా, ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా, దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.